గాయస్, నా పేరు సురేష్ అండి. నేను ఒక ఐటీ ఆర్కిటెక్ట్ని. ఈ వీడియోలో నేను మీకు రెండు విషయాలు చెప్తాను. మనలో దాదాపు 75% మందిలో షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది ఉంటుందా అంటే 1970s ఒక అమెరికాలో ఒక ఫేమస్ డాక్టర్ దాదాపు 14,400 మంది మీద పరిశోధన చేసి అవుననే చెప్పాడండి. అది నేను మీకు సాక్ష్యాలు రుజువులతో సహా నేను చూపిస్తాను. సో ప్రశ్న ఏంటంటే, మనలో దాదాపు 75% మందిలో షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా కూడా మనకు టైప్ 2 డయాబెటీస్ అనేది గత కొంతకాలంగా, అంటే కొన్ని నెలల నుండి కానీ కొన్ని సంవత్సరాల తరబడి కానీ టైప్ 2 డయాబెటీస్ అనేది మన శరీరంలో ఉండి రావణ కాష్టంలో రగులుతూ ఉంటుందన్నమాట. తర్వాత పాయింట్ ఏంటంటే, నేను వీరమాచినేని గారి డైట్ గురించి కూడా ఒక పాయింట్ చెప్తాను. వీరమాచినేని గారు అంటే తెలియని వాళ్ళు గూగుల్ చేయండి. నేను ఒక చిన్న పీపీటీ చేశాను. ఆ పీపీటీలో మీకు ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పావు గంటలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ అంటే, నేను డాక్టర్ని కాదు, నేను ఒక ఐటీ ఆర్కిటెక్ట్ని. సో ఇది నాకు తెలిసిన విషయాన్ని 10 మందితో నేను షేర్ చేసుకుందామని నేను వీడియో చేస్తున్నాను. అండ్ ఇట్స్ నాట్ ఎ మెడికల్ అడ్వైస్. సో ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మెడికల్ కండిషన్ బిఫోర్ టేకింగ్ దిస్ డెసిషన్. అండ్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లీగల్ అండ్ మెడికల్ కాన్సిక్వెన్సెస్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ స్లైడ్కి వెళ్దాము. సో ఫస్ట్ స్లైడ్లో నేను మీకు ముందు కొంచెం డయాబెటీస్ గురించి బేసిక్స్ చెప్తాను మీకు. ఓకే, టైప్ 2 డయాబెటీస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న సబ్జెక్టు. దీని గురించి నేను కూడా ఈ మధ్య కొంచెం లోతుగా చదివాను. సో ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లు మనలో దాదాపు 75% మందికి షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది ఉంటుంది, చాలా కాలం క్రితమే మొదలయ్యి ఉంటుంది అని ఒక ఫేమస్ డాక్టరు 50 సంవత్సరాల కిందట చెప్పాడు. అది నేను మీకు చూపిస్తాను. సో మొదట్లో ఈ టైప్ 2 డయాబెటీస్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, హైపర్ ఇన్సులినిమియా, పేరు ఏదేమైనా కూడా ఇది సమస్య ఏంటంటే, మన శరీరంలో అధిక శాతం ఇన్సులిన్ పేరుకొని పోవడం అండి. అంటే ఇప్పుడు చాలామంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటుంటారు. అది ఏంటి, అది మనము చూడొచ్చా, దాన్ని కనుక్కోవచ్చా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. కానీ వాడుక భాషలో అర్థమయ్యేట్లు చాలా మందికి చెప్పాలి అంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మీరు మర్చిపోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ రెసిస్టెన్స్ అనుకోండి. ఇప్పుడు మనము ఒక నెల పాటు రోజు బిర్యానీ తింటూ ఉంటే మన శరీరానికి బిర్యానీ అంటే బోరు పోతుంది అనమాట, అంటే మొహం మొత్తుతుంది అనమాట. అదే ఒక నెల పాటు మనం బిర్యానీ తినకపోతే మన శరీరము బిర్యానీకి ముఖం వాచిపోతుంది అనమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా అంతే అండి. అంటే ఇన్సులిన్ బోరింగ్ అనుకోండి. అంటే మనం పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఇన్సులిన్ పెంచే తింటూ ఉండడం వల్ల మన శరీరంలో కొంతకాలానికి ఇన్సులిన్ అనేది పేరుకొని పోతుంది. ఇన్సులిన్ పేరుకొని పోవడం వల్ల మన శరీరానికి ఇన్సులిన్ అంటే బోరు కొట్టినట్లు అనుకోండి. అదే కొంతకాలం పాటు మనం ఇన్సులిన్ తగ్గించి తింటే మళ్ళీ మన శరీరము ఇన్సులిన్కి ముఖం వాచిపోతుంది అనమాట. అంటే ఇన్సులిన్ వచ్చేసి మనము ఎంత పొదుపుగా వాడుకుంటున్నాము అనేది మనకు ఆరోగ్యం అండి. ఇన్సులిన్ ఎంత పొదుపుగా వాడుకుంటున్నామో దాన్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు. ఇన్సులిన్ ఎంత దుబారాగా ఖర్చు పెడుతున్నాము అనే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అన్నమాట. ఈ షుగర్లు ఎక్కువ ఏంటంటే అండి, దాన్ని హైపర్ గ్లైసీమియా అంటారు. అంటే హైపర్ గ్లైసీమియా అనేది ఈ హైపర్ ఇన్సులినియాకి ఒక లక్షణం అండి. సో తర్వాత ఈ ఇన్సులిన్ అనేది మన శరీరంలో నా రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఒక క్రిటికల్ ఎపిసెంటర్ అండి. ఇన్ఫ్లమేషన్కి ఒక క్రిటికల్ ఎపిసెంటర్ అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే నేను అది తెలుగులో ఎలా చెప్పాలో తెలీదు, కానీ ఒక విషయం వ్యాప్తి అని అనుకోండి, కరెక్ట్గా తెలియదు నాకు. అంటే ఇప్పుడు
ఎపిసెంటర్ అంటే నేను మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు సునామీ వచ్చింది మనకి ఎక్కడో ఇండోనేషియాలో, ఎక్కడో భూమి సముద్రం భూమి వచ్చేసి డిస్టర్బ్ అయితే అలలు అనేవి మనకి ఇండియా అంతా వచ్చాయన్నమాట, ప్రపంచం అంతా. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు అన్నమాట. ఎపిసెంటర్ అంటే సమస్య ఎక్కడ మొదలైంది అనే దాన్ని ఎపిసెంటర్ అంటారు. కాబట్టి ఇన్సులిన్ అనేది మన శరీరంలో దాదాపు సర్వ రోగాలకి ఒక ముఖ్య కారణమని నాకు కూడా రీసెర్చ్లో తెలిసిందండి. అంటే అది మీకు హార్ట్ డిసీజ్ కావచ్చు, లేకపోతే ఐ డిసీజ్ కావచ్చు, అంటే రెటినోపతి అంటారు, న్యూరోపతి అంటారు, తర్వాత కిడ్నీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ ఇష్యూ అయినా తీసుకుంటే క్రిటికల్ ఇష్యూస్, వాటికి ఇన్సులిన్ అనేది చాలా ముఖ్య కారణం. సో ఈ ఇన్సులిన్లు ఏంటో, ఈ షుగర్లు ఏంటో, ఈ గొడవ అంతా మీకు వద్దనుకుంటే మీకు సింపుల్గా వాడుక భాషలో అర్థమయ్యేట్లు ఒకటి చెప్తాను. ఇన్సులిన్ అనేది ఒక నిప్పు అయితే, షుగర్ అనేది ఆ నిప్పు చుట్టూ అలుముకున్న ఒక పొగని మీరు గుర్తుపెట్టుకోండి. అంతకన్నా సింపుల్గా చెప్పలేము. అంటే మీకు నిప్పు అనేది పెరిగితే పొగ అనేది పెరుగుతుంది, నిప్పు అనేది తగ్గితే పొగ అనేది దానంతటదే తగ్గిపోతుంది. అంటే ఇన్సులిన్ అనేది పెరిగితే షుగర్ అనేది పెరుగుతుంది అనమాట. ఇన్సులిన్ అనేది తగ్గితే షుగర్ అనేది దానంతటా అదే తగ్గిపోతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే అండి, షుగర్స్ కొంత ఎక్కువ, ఇన్సులిన్ చాలా ఎక్కువైన తర్వాత కానీ అవి బయట పడకపోవచ్చు అనమాట. అంటే కొంచెం దాదాపు ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిన తర్వాత బహుశా షుగర్స్ బయటపడవచ్చు. కానీ దీని గురించి మనకి ఎగ్జాక్ట్గా రీసెర్చ్ డేటా లేదు. కానీ చాలా వరకు సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే షుగర్స్ అనేది ఇంకా మీకు టైప్ 2 డయాబెటీస్ బాగా పెరిగిపోయిన తర్వాత బయటపడతాయని చెప్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం చేసే టెస్టులు, ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ ప్రాండియల్ కానీ పర్హాప్స్ HbA1c కూడా చాలా లేట్ అండి. అంటే ఇది మంచివే, ఈ టెస్ట్లు నేను మంచివే, కానీ ఇది చాలా లేట్ అనమాట. అంటే వ్యాధి అనేది, టైప్ 2 డయాబెటీస్ అనేది ముదిరిపోయిన తర్వాత బహుశా ఈ టెస్ట్లు మనకి పనికొస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే, మనకు వాడుక భాషలో చెప్పాలంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉంటుందండి. ఈ వీడియోలో పాయింట్ ఏంటంటే, మనము చేతులు కాలేంత వరకు ఆగి తర్వాత చేతులు ఎంత కాలాయి అని తెలుసుకునే బదులు చేతులు కాలేటప్పుడే మనము చేతులు కాలుతున్నాయా లేదా అని కనుక్కోవచ్చా? అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఒక 50 సంవత్సరాల కిందటే మనకి దొరికిందండి. సో ఒక డాక్టర్ అమెరికాలో అవునని చెప్పాడండి. అంటే మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది శరీరంలో మొదలు అవుతూ ఉన్నప్పుడు ఎక్కువ డ్యామేజ్, అంటే ప్యాంక్రియాస్ డ్యామేజ్ కాకముందే మనము కనుక్కోవచ్చు అని చెప్పాడు. అది ఎలాగో మనము చూద్దాం. ఇప్పుడు మనము తర్వాత స్లైడ్లోకి వెళ్దాము. సో ఈ స్లైడ్లో మనం ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడదామండి. అసలు ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఏం జరుగుతుంది, వాళ్ళ సెల్స్ ఎలాగ ఉంటాయి అని. అంటే సెల్ అంటే మీకు వాడుక భాషలో చెప్పాలి అంటే, ఇప్పుడు సురేష్ అనేవాడు ఒక పెద్ద మనిషి అయితే అందులో వచ్చేసి కొన్ని లక్షల కోట్ల చిన్న చిన్న సురేష్లు ఉంటారండి. రకరకాల సురేష్లు ఉంటారు, వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉంటారు, నిత్యము మైక్రోబ్స్ ఉంటాయి. అయితే నేను వాటిలోకి వెళ్ళదలుచుకోలేదు. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సెల్ అంటే మన శరీరంలో ఉండే ఒక చిన్న అణువు లాంటిది అనమాట. అయితే నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. అవి ఈ సెల్స్ అంటే ఏంటి, అవి మన శరీరంలో ఏం చేస్తుంటాయి అని ఈ చిన్న ఒక వీడియో చూడండి. ఇది కొంచెం వచ్చేసి మెడికల్ వీడియో అండి. మీకు ఏదైనా మెడికల్ కండిషన్ ఉంటే జాగ్రత్త. సో వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ వీడియో ఒకసారి చూడండి.
చూసారు కదా, మనకు సెల్స్ అనేది లోపల శరీరం లోపల నిత్యము మనకు వ్యాధులతో పోరాడుతూ ఉంటాయి. ప్రతి క్షణం అన్నమాట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ వచ్చేసి మన శరీరంలో జబ్బులు అనేవి పుట్టగానే ఉంటాయండి. అన్ని రకాల జబ్బులు ఉంటాయి. కానీ ఆ జబ్బుల్ని మనము ఎక్కువ తక్కువ చేసుకోకుండా చూసుకోవడమే ఆరోగ్యం అన్నమాట. సో ఇప్పుడు మనకు ఇందులోకి వస్తే, ఇప్పుడు నార్మల్ సెల్ ఒకటి చెప్తాను. సో ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో ఒక సెల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు చూస్తే భోంచేసిన తర్వాత మనకి షుగర్ వస్తుందండి. అంటే మనం తిన్న తిండి షుగర్గా కన్వర్ట్ అయ్యి అది బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. సో అది మీరు రెడ్ కలర్గా ఉండేది చూడండి. తర్వాత మనకి షుగరు, మనము ఏదో తిండి తిన్న వెంటనే మనకు ఇన్సులిన్ కూడా ఉత్పత్తి అవుతుంది అనమాట. ఆ ఇన్సులిన్ వచ్చేసి బ్లూ కలర్లో అనుకోండి. అయితే ఇది మనం సెల్ అనమాట. ఈ సెల్స్కి ఇన్సులిన్ రిసెప్టర్స్ అనేవి ఉంటాయండి. అంటే మనకు వాడుక భాషలో మీకు అర్థమయ్యేట్లు కావాలి అంటే తలుపులు అనుకోండి, డోర్స్ అనుకోండి. ఒక్కొక్క సెల్కి దాదాపు కొన్ని లక్షల డోర్స్ ఉంటాయన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, మనకు షుగరు బ్లడ్లోకి వచ్చిన తర్వాత ఇన్సులిన్ వస్తుంది. ఇన్సులిన్ వచ్చి ఏం చేస్తుందంటే, ప్రతి సెల్ దగ్గరికి వెళ్ళి ప్రతి డోర్ని ఇలా ఓపెన్ చేసి పట్టుకుంటుందండి. ఓపెన్ చేసి పట్టుకున్న తర్వాత ఈ షుగర్ అంతా ఈ డోర్స్లో నుండి మన సెల్స్లోకి వెళ్తుందన్నమాట. అదే మనకి శక్తి వస్తుంది సెల్స్కి. సో ఇది ఒక నార్మల్గా జరిగే ప్రక్రియ అన్నమాట మన శరీరంలో. అయితే ఇప్పుడు డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ సెల్స్ అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకు కూడా ఇప్పుడు ఇందులో చూస్తే ఇది డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఉండే సెల్, టైప్ 2 డయాబెటీస్ సెల్ అన్నమాట. ఇందులో చూస్తే మీరు బ్లడ్లో చాలా షుగర్ ఉంది. అంటే ఎర్ర కలర్ డాట్స్ చాలా ఉన్నాయి, ఈ బ్లూ కలర్ డాట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా ఇక్కడ మీరు ఈ సెల్కి చూస్తే ఈ రిసెప్టర్స్ అనేవి కొన్ని పని చేయడం లేదు. అంటే మీరు ఇక్కడ చూస్తే అంటే ఇప్పుడు సెల్కి 1,00,000 డోర్స్ ఉంటాయి. ఆ 1,00,000 డోర్స్లో ఒక 10,000 కానీ 20,000 కానీ లేకపోతే 50,000 డోర్స్ అట్లా. అంటే మీ ఎంత తీవ్రంగా మీకు డయాబెటీస్ ఉన్నది దాన్ని బట్టి ఈ డోర్స్ అనేవి ఇట్లా స్టక్ అయిపోతాయి, అంటే జామ్ అయిపోతాయి అన్నమాట. సో దీన్ని ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఫుడ్ తింటాము. ఫుడ్ తిన్న తర్వాత టైప్ 2 డయాబెటిక్స్లో ఫుడ్ తింటారు. ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళకి ఆ ఫుడ్ వచ్చేసి షుగర్ కన్వర్ట్ అయ్యి బ్లడ్లోకి వెళ్తుంది. సో వెంటనే ఇన్సులిన్ వస్తుంది. ఇన్సులిన్ వచ్చి ఆ సెల్స్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్స్ ఓపెన్ చేయడానికి అవి ప్రయత్నం చేస్తాయి, కానీ ఆ డోర్స్ ఓపెన్ కావు. అంటే అన్ని డోర్స్ ఓపెన్ కావన్నమాట. ఇప్పుడు ఇందులో చూస్తే 6 డోర్లలో 4 డోర్లు ఓపెన్ కావట్లేదు, 2 డోర్లు ఓపెన్ అయ్యి. ఈ 2 డోర్లలో నుండి ఎంత షుగర్ అని సెల్స్లోకి వెళ్తుంది అంటే నిదానంగా వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకే ఈ షుగర్ అనేది ఇక్కడ పేర్కొని పోతుంది అనమాట. ఈ షుగర్ ఎక్కువ పేర్కొని పోయే కొద్దీ ఇన్సులిన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే ఒక విచిత్రమైన పరిస్థితి అనమాట. నేను డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు, కానీ ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అన్ని డోర్స్ వచ్చేసి మీకు ఓపెన్ కావన్నమాట ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఇంకా కొన్ని డోర్స్లో ఉండే షుగర్ అనేది నిదానంగా వెళ్తూ ఉంటుంది. అందుకే సెల్స్కి ఏంటంటే తిండి అనేది సరిగా అంత వేగంగా అందదన్నమాట. అందుకే మీరు చూస్తే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రతి 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి ఏదో ఒకటి ఆకలి వేస్తుంటుంది అన్నమాట. నిజానికి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రోజుకు ఒకసారి, మహా అయితే 2 సార్లు తింటే వాళ్ళకి ఇంకా ఆకలి వేయదండి. సో కాబట్టి టైప్ 2 డయాబెటీస్లో వాళ్ళకి ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఆకలి వేస్తూ ఉంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ శరీరంలో తిండి లేక కాదండి, తిండి ఎక్కువ కావడం వల్ల వచ్చిన సమస్య. సో ఇప్పుడు ఇది ఒక నార్మల్ పర్సన్కి, ఒక టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జరిగే ప్రక్రియ అన్నమాట. సో ఇంకా తర్వాత మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, యాక్చువల్గా ఈ స్లైడ్లోకి వెళ్ళే ముందు నేను మీకు ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తానండి. ప్రీవియస్ సెల్లో
సో ప్రీవియస్ స్లైడ్, ఈ స్లైడ్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు షుగర్ అనేది కరెక్ట్గా అందకపోతే మీకు సెల్స్కి సరిగా తిండి అందదన్నమాట. అది నేను చెప్పినట్లు టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ప్రతి 2-3 గంటలకి ఆకలి వేస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, అరే నాకు ఆకలి వేస్తుంది, నేను తినాలి, తినకపోతే నాకు ఏదైనా ఆరోగ్యం పాడవుతుందని తింటారు అన్నమాట, మళ్ళీ తింటారు. అక్కడ ఇంకా సమస్య ఎక్కువ అవుతుందన్నమాట. అంటే మీకు మీ బ్లడ్లో ఆల్రెడీ చాలా షుగర్ ఉంది, చాలా శక్తి ఉంది, కానీ మీరు ఇంకా తింటూ ఉంటే అది వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంటుంది. షుగర్ ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఇన్సులిన్ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. ఇన్సులిన్ ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఈ డోర్స్ అనేవి ఇంకా ఎక్కువ మూసుకొని పోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మీకు సిచ్యువేషన్ అర్థమైతే, మీకు ఆకలి వేస్తూ ఉంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో దాని అర్థము వాళ్ళ శరీరంలో తిండి లేక కాదండి, తిండి చాలా ఎక్కువ ఉండడం వల్ల సమస్య అన్నమాట. సో దానికి మీరు ఇంకా ఫుడ్ ఎక్కువ తీసుకునే కొద్దీ మీ పరిస్థితి ఇంకా ఎక్కువ దారుణంగా తయారవుతుంది, కానీ మెరుగవ్వదు అన్నమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని చాలామంది అనుకుంటారు. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఎక్కువ షుగర్స్ అంటే ఎక్కువ హై గ్లైసెమిక్ ఉండే ఫుడ్ తింటూ ఉంటే అది కూడా ఏంటంటే టూ ఆఫెన్ అనమాట. అంటే వీరమాచినాయన గారు చెప్పినట్లు విచ్చలవిడిగా తింటూ ఉంటే ప్రతి 2 గంటలకు ఒకసారి, గంటకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి అట్లా తింటూ ఉంటే తర్వాత కాన్స్టెంట్ స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ ఏంటంటే ఇప్పుడు మనకు ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఎంప్లాయీస్ ఎవరు తీసుకున్న ప్రతి ఒక్కరు నన్ను అడిగితే నిజానికి ఈ రోజుల్లో విపరీతమైన మానసిక ఒత్తిళ్ళు ఉంటాయన్నమాట. మానసిక ఒత్తిడి ఎంత ఎక్కువ అంటే మీకు అంత ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత నో ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఎక్సర్సైజ్ చేయరు, ఒక చోట కూర్చొని ఏదో జాబ్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఒక 7 to 10 pounds ఆఫ్ ఎక్స్ట్రా ఫ్యాట్, అంటే ఎస్పెషల్లీ విజరల్ ఫ్యాట్ అనమాట. 7 to 10 pounds అంటే నా దృష్టిలో ఒక 3 to 4.5 kgs అనుకోండి. అంటే మీకు ఒక 3 to 4.5 kgs విజరల్ ఫ్యాట్ వచ్చింది అంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు డాక్టర్ని ఏమంటారంటే ఇన్సులిన్ అస్సే చేయమని చెప్పండి. ఆ ఇన్సులిన్ అస్సే ఏంటో మనము చూద్దాము. అయితే ఇప్పుడు హౌ ఆఫన్ అంటే నేను ఈ ఇన్సులిన్ అస్సే అనేది ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అంటే మీకు అది డిపెండ్స్ అండి, లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. అంటే ముఖ్యంగా నేను చెప్పేది టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి ఒక స్ట్రెస్, షుగర్ అండి, ఈ రెండింటి బడ్జెట్ అనమాట. అంటే మీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఎంత స్ట్రెస్ ఖర్చు పెడుతున్నారు, మీ స్ట్రెస్ బడ్జెట్ ఏంటి, ఎంత షుగర్ తీసుకుంటున్నారు, ఎంత షుగర్ ఖర్చు పెడుతున్నారు, మీ షుగర్ బడ్జెట్ ఏంటి అనేది ఈ రెండింటి మీద టైప్ 2 డయాబెటీస్ ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా కొంచెం హెల్తీగా తింటూ బాగా స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు నన్ను అడిగితే ఒక సంవత్సరానికి ఒకసారి ఇన్సులిన్ అస్సే చేయించుకున్నా పర్వాలేదు. ఇంకా బాగా మీ టాక్సిక్ లైఫ్ స్టైల్లో ఉండేవాళ్ళు ఒక ఎవ్రీ 4 months ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్స్ లైఫ్ టైం వచ్చేసి 4 months, 3 to 4 months, యావరేజ్గా 100 days. అందుకే వీళ్ళు HbA1c టెస్ట్ చేస్తారు. కానీ నేను ఇప్పుడు HbA1cలోకి వెళ్ళదలుచుకోలేదు, దాని మీద మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు ఇటువంటి లైఫ్ స్టైల్లో ఉంటే మీరు వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్సులిన్ అస్సే టెస్ట్ చేయించుకోండి. ఆ ఇన్సులిన్ అస్సే అంటే ఏందో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, ఈ స్లైడ్లో మనము ఇదే చాలా ముఖ్యమైన విషయం అండి. నేను ఇంతకుముందు చెప్పినట్లు దాదాపు 75% మందిలో వాళ్ళకి షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా కూడా టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది అని ఒక డాక్టర్ చెప్పాడని చెప్పాను. డాక్టర్ జోసెఫ్ క్రాఫ్ట్ అని 1970s ఈ విషయం చెప్పాడండి. ఇప్పుడు ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాము స్వయంగా. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి, డాక్టర్ క్రాఫ్ట్ ఏమంటాడు.
just starting before hypoglycemia. ఓకే, విన్నారు కదా, ఆయన ఇంటర్వ్యూ చేసి అతను ఏమడిగాడు, ద డ్యామేజ్ ఇస్ స్టార్టింగ్ బిఫోర్ ద హైపోగ్లైసీమియా అని అంటే డాక్టర్ జోసెఫ్ క్రాఫ్ట్ దానికి ఏం చెప్పారు? అవునని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదేనండి. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ సమస్య అయితే మనం షుగర్స్ ఎందుకు చెక్ చేయించుకుంటున్నాము? షుగర్స్ అనేవి పెరుగుతాయి, ఆ టెస్టులు అనేవి మనకి కావాల్సిందే. కానీ దానికన్నా ముఖ్యమైన టెస్ట్లు ఏంటంటే మనము ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి, షుగర్ లెవెల్స్ కాదండి. రేపు నేను ఆ విషయం మీకు డాక్టర్ క్రాఫ్ట్ ఏమన్నారో తన పరిశోధనల ద్వారా చూపిస్తాను. ఇప్పుడు మీరు ఈ గ్రాఫ్, ఇది డాక్టర్ క్రాఫ్ట్ కనిపెట్టిన మెథడ్ అండి. వీటిని క్రాఫ్ట్ ప్యాటర్న్స్ అంటారు. అంటే ద ఎర్లియస్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటీస్. అంటే మనము టైప్ 2 డయాబెటీస్ కనుక్కోవాలి అంటే షుగర్స్ చెక్ చేయించుకునే దానికన్నా ఇది కరెక్ట్ విధానము అని అర్థం అన్నమాట. ఇందులో మీరు చూస్తే ఈ టెస్టులన్నీ డాక్టర్ క్రాఫ్ట్ వచ్చేసి 100 గ్రాముల గ్లూకోజ్ మీద పరిశోధన చేయించారు. అంటే తనకు వచ్చే క్లయింట్స్కి 100 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి వాళ్ళ డేటా తీసుకున్నారు అనమాట. సో ఇందులో చూస్తే మీరు 4 గ్రాఫ్లు ఉన్నాయన్నమాట. ఒకటి బ్లూ కలర్ గ్రాఫ్, అంటే ఇది ప్యాటర్న్ 1 అనమాట. ఇది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది, అంటే టైప్ 2 డయాబెటీస్ లేని వాళ్ళకి ఈ ప్యాటర్న్ 1 ఉంటుంది. ఇందులో మీరు చూస్తే ఫాస్టింగ్లో వచ్చేసి 10 కన్నా తక్కువ ఉంది. తర్వాత 100 గ్రాముల గ్లూకోజ్ దాటిన తర్వాత వాళ్ళ ఇన్సులిన్ ఒక 60 పాయింట్లకు వెళ్ళింది. తర్వాత అది 5 గంటల్లో ఇక్కడికి మళ్ళీ 10 కన్నా తక్కువ వచ్చేసింది. సో వీళ్ళకి వచ్చేసి అసలు టైప్ 2 డయాబెటీస్ సమస్య భవిష్యత్తులో ఉండదన్నమాట. సో తర్వాత ప్యాటర్న్ 2 తీసుకుంటే ఇది ఎల్లో కలర్ ప్యాటర్న్ 2. వీళ్ళకి 1 అవర్లో 100 గ్రాముల గ్లూకోజ్ తాగిన తర్వాత దాదాపు 120కి వచ్చింది. మళ్ళీ 5 గంటల్లో అది కొంచెం ఇంకా దాదాపు 10 అట్లా ఉందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ దిశగా వాళ్ళ ప్రయాణం మొదలైనట్లు లెక్క. ఇక థర్డ్ ప్యాటర్న్ తీసుకుంటే ప్యాటర్న్ 3 వచ్చేసి ఆరెంజ్ గ్రాఫ్లో వీళ్ళకి 100 గ్రాముల గ్లూకోజ్ తీసుకున్న తర్వాత ఇన్సులిన్ లెవెల్ అనేది ఇక్కడ చూస్తే మీరు దాదాపు 130కి వచ్చింది. మళ్ళీ అది ఇక్కడికి వచ్చేసి కొంచెం 20 పాయింట్లకు అట్లా వచ్చింది, పెరిగింది 5 గంటల తర్వాత కూడా. అంటే వీళ్ళు టైప్ 2 డయాబెటీస్ దిశగా శరవేగంతో, అంటే రాకెట్ వేగంతో పరిగెడుతున్నట్లు లెక్క అన్నమాట. తర్వాత మీరు ప్యాటర్న్ 4 తీసుకుంటే, అంటే రెడ్ కలర్ గ్రాఫ్, వాళ్ళకి చూడండి ఫాస్టింగ్లోనే వాళ్ళకి ఇన్సులిన్ దాదాపు 50 పైన ఉంది. తర్వాత 2 గంటలకి 100 గ్రాముల గ్లూకోజ్ తాగితే వాళ్ళకి దాదాపు 180కి వచ్చిందనమాట. మళ్ళీ 5 గంటల తర్వాత వాళ్ళకి ఇంకా 50లోనే ఉంది అది. అంటే వీళ్ళకి ఇంకా టైప్ 2 డయాబెటీస్ బాగా ముదిరిపోయినట్లు అనమాట. కాబట్టి డాక్టర్ క్రాఫ్ట్ చెప్పిన దాని ప్రకారం మీకు ప్యాటర్న్ 2 కానీ ప్యాటర్న్ 3 కానీ ప్యాటర్న్ 4 ఉంటే మీకు టైప్ 2 డయాబెటీస్ ఉన్నట్లు లెక్క అనమాట. సో అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఈ హెల్తీగా ఉన్న వాళ్ళ గ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు అది ఇన్సులిన్ అనేది శరీరంలో వెళ్ళిపోవడానికి 5 గంటల సమయం పట్టింది. అంటే ఏమవుతుందంటే అండి, మనం ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత షుగర్ పెరుగుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. ఆ ఇన్సులిన్ వచ్చేసి అన్ని సెల్స్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్స్ ఓపెన్ చేసి పట్టుకుంటే షుగర్ అనేది సెల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి దాదాపు 5 గంటలు పడుతుంది. ఈ 5 గంటల్లో ఇన్సులిన్ అనేది తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇది నార్మల్గా చేసిన టెస్టులు అండి. మీరు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్లు కానీ భీకరంగా అటువంటివి చేస్తూ ఉంటే మీకు ఇన్సులిన్ అనేది ఇంకా కొంచెం తొందరగానే వెళ్ళిపోవచ్చు. కానీ ఇది నార్మల్గా ఉన్న వాళ్ళలో చేసిన టెస్ట్ అన్నమాట. అంటే మీరు ఒకసారి తిన్న తర్వాత దాదాపు 5 గంటలు గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే మీ శరీరంలోని ఇన్సులిన్ అనేది పొదుపుగా ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము, పొద్దున ఏదో టిఫిన్ చేస్తాము, 9 గంటలకి షుగర్ వస్తుంది, ఇన్సులిన్ పెరుగుతుంది.
మళ్ళీ గంటకి ఎవడొకరు వచ్చి టీ తాగుదాం అంటాడు, మళ్ళీ వెళ్ళి టీ తాగుతాము, మళ్ళీ షుగర్ పెరుగుతుంది, మళ్ళీ ఇన్సులిన్ పెరుగుతుంది, మళ్ళీ ఒక గంటకు వచ్చి ఏదన్నా సమోసా తిందామంటారు, మళ్ళీ షుగర్ పెరుగుతుంది, మళ్ళీ ఇన్సులిన్ పెరుగుతుంది, మళ్ళీ వెంటనే లంచ్ వస్తుంది, ఆ లంచ్ కూడా మనం భీకరంగా చేస్తాం అన్నమాట. సో మళ్ళీ అది వచ్చేసి షుగర్ పెరుగుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. ఇలా ఏమిటంటే మీరు 5 గంటలు గ్యాప్ ఇవ్వకుండా ఇలా గంటకి 2 గంటలకు ఒకసారి ఇట్లా తినడం వల్ల మీరు ఇక్కడే వచ్చేసి ఈ ఒక విషస్ సైకిల్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఇది విషస్ సైకిల్ అంటే ఒక విషవలయం అనుకోండి, నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏ రోజైతే మీరు ఇలా గంటకి 2 గంటలకు ఒకసారి మీరు తినడం మొదలు పెట్టారో బహుశా ఆ రోజు నుండి మీకు టైప్ 2 డయాబెటీస్ అనేది మీ శరీరంలో మొదలవుతుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనం ఇది ఎలా టెస్ట్ చేయించుకోవాలి అంటే, ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారము దీన్నే డాక్టర్ క్రాఫ్ట్ ఇన్సులిన్ అస్సే అంటారండి. సో ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, మీరు ఫాస్టింగ్ షుగర్ లెవెల్లో మనం ఎట్లాగో ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకుంటాం కదా. అంటే మీరు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మీకు బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు. ఆ బ్లడ్ శాంపుల్లో మీరు షుగర్ లెవెల్తో పాటు మీరు ఇన్సులిన్ లెవెల్ కూడా చెక్ చేయించుకోండి. సో తర్వాత మీరు ఒక 100 గ్రామ్స్ గ్లూకోజ్ కానీ లేకపోతే డాక్టర్ ఏది చెప్తే అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ఒక గంటకి మళ్ళీ మీరు చెక్ చేయించుకోండి. మీరు బ్లడ్ శాంపుల్ ఇచ్చి ఆ బ్లడ్ శాంపుల్లో షుగర్ లెవెల్తో పాటు ఇన్సులిన్ లెవెల్ కూడా చెక్ చేయించుకోండి. సో మళ్ళీ 2 అవర్స్లో కూడా మీరు షుగర్ లెవెల్తో పాటు ఇన్సులిన్ లెవెల్ కూడా చెక్ చేయించుకోండి. ఇంకా మళ్ళీ 5 అవర్స్కి మళ్ళీ బ్లడ్ శాంపుల్ ఇచ్చి అందులో షుగర్ లెవెల్ ఇన్సులిన్ లెవెల్ చెక్ చేయించుకోండి. సో ఇలా మీరు చెక్ చేయించుకుంటే మీకు మీ గ్రాఫ్ అనేది ఏంటో తెలుస్తుంది. అంటే మీరు ఎప్పుడు బ్లూ గ్రాఫ్లో ఉంటే మీకు బాగానే ఉంటుంది నా టైప్ 2 డయాబెటీస్ లేనప్పుడు. ఇంకా ఎల్లోకి వెళ్తున్నారు అంటే మీరు కొంచెం రిస్క్లో బాగా పడిపోతున్నట్లు. ఇంకా ఆరెంజ్కి వెళ్తూ ఉంటే మీకు ప్యాంక్రియాస్ అనేది బాగా స్ట్రెస్లో పనిచేస్తున్నట్లు. ఇంకా రెడ్ అంటే మీకు చాలా డేంజర్ అనమాట. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, నాకు అర్థం కానిది ఈ షుగర్ లెవెల్స్ ఎప్పుడు బయటపడతాయి అనేది నాకు అర్థం కాదు. అది మనము పరిశోధనలు చేయాలి. అంటే షుగర్స్ అనేవి ఎల్లోకి వచ్చినప్పుడే తలకిందులు అవుతాయా, ఆరెంజ్కి వచ్చినప్పుడు తలకిందులు అవుతాయా అనేది రెడ్కి వచ్చినప్పుడు కన్ఫర్మ్ అనుకోండి. సో దీని మీద మనం కొంచెం పరిశోధనలు చేయాలి. అయితే ఇదండి డాక్టర్ క్రాఫ్ట్ మనకు 50 సంవత్సరాల కిందట చెప్పింది. ఇది చాలా ముఖ్యమైన పరిశోధన. అంటే మీకు చేతులు కాలేటప్పుడే చేతులు కాలుతున్నాయి అని కనుక్కోవచ్చు అన్నమాట. చేతులు కాలేంత వరకు మీరు ఆగొద్దండి. ఇప్పుడు ప్యాంక్రియాస్ అవి డ్యామేజ్ అయితే, బీటా సెల్స్ డ్యామేజ్ అయితే అది మళ్ళీ వేరే సబ్జెక్టు, దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు నేను. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేసి డాక్టర్ క్రాఫ్ట్ ఇన్సులిన్ అస్సే అని ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి డిపెండింగ్ ఆన్ మీ లైఫ్ స్టైల్లో మీరు చేయించుకుంటే మీకు టైప్ 2 డయాబెటీస్ అనేది ప్యాంక్రియాస్ డ్యామేజ్ కాకముందే మీరు కనుక్కోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనము తర్వాత స్లైడ్లోకి వెళ్దామండి. ఓకే, నేను ఈ స్లైడ్లోకి వెళ్ళే ముందు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానండి. ప్రీవియస్ స్లైడ్లో మర్చిపోయాను. ఒకసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం మనము. సో ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే లెట్ మీ క్లియర్ దిస్. ఓకే, సో ఇది నార్మల్గా ఉన్న వాళ్ళకి, అంటే హెల్తీగా ఉన్న వాళ్ళకి అని చెప్పాను. ఇప్పుడు ఇందులో మీరు చూస్తే ఒకసారి వాళ్ళు భోంచేసిన తర్వాత వాళ్ళ శరీరంలోకి షుగర్ వస్తుంది, ఇన్సులిన్ వస్తుంది. ఇన్సులిన్ అనేది ప్రతి సెల్ దగ్గరికి వెళ్ళి ఆ సెల్ యొక్క డోర్స్ ఓపెన్ చేసి పట్టుకుంటే ఆ షుగర్ అంతా రక్తంలో నుండి సెల్స్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ జరగడానికి 5 గంటలు పడుతుంది చూడండి. అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత షుగర్ వచ్చి ఆ ఇన్సులిన్ షుగర్ని అంతా సెల్స్లోకి పంపించి తన పని తాను చేసుకొని వెళ్ళిపోవడానికి 5 గంటలు పడుతుందండి. అయితే మనం ఏం చేస్తాము, పొద్దున 9 గంటలకు టిఫిన్ చేస్తాము, మనకి షుగర్ వస్తుంది, ఇన్సులిన్ వస్తుంది. మళ్ళీ 10 గంటలకు వచ్చి ఎవరొకరు టీ తాగడం రా అంటారు. ఎక్స్క్యూజ్ మీ.
మళ్ళీ వెళ్ళి టీ తాగుతాం, టీ తాగితే మళ్ళీ షుగర్ వస్తుంది, మళ్ళీ ఇన్సులిన్ వస్తుంది, మళ్ళీ ఇంకో గంటకి ఎవరో ఒకరు వచ్చి సమోసా తింటామంటారు, మళ్ళీ సమోసా తింటాము, మళ్ళీ షుగర్ వస్తుంది, మళ్ళీ ఇన్సులిన్ వస్తుంది, ఇంకా మళ్ళీ వెంటనే లంచ్ వస్తుంది. లంచ్ కూడా మనం భీకరంగా చేస్తాము, అది భీకరంగా షుగర్ వస్తుంది, భీకరంగా ఇన్సులిన్ వస్తుంది. సో ఇలాగా మీరు ఈ 5 గంటల సమయము శరీరానికి ఇవ్వకుండా, ఈ ప్రాసెస్ జరగడానికి పట్టే 5 గంటల సమయం ఇవ్వకుండా, ప్రతి గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి మీరు తింటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు, అన్నమాట. దీన్ని ఒక విషస్ సైకిల్ అంటాం. అంటే విషస్ సైకిల్ అంటే ఒక విషవలయం అనుకుంటే, నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు ప్రస్తుతానికి. కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఏ రోజు అయితే ప్రతి గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి అంటే వీరమాచినేని గారు అన్నట్లు విచ్చలవిడిగా మీరు తినడం మొదలు పెడితే ఆ రోజే మీరు టైప్ 2 డయాబెటీస్ దిశగా మీ ప్రయాణం మొదలైనట్లు. అంతకన్నా సింపుల్గా చెప్పలేమన్నమాట. సో ఇదొక పాయింట్. తర్వాత నేను యాక్చువల్గా చాలా రోజుల నుండి, అంటే దాదాపు గత సంవత్సరం నుండి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అప్పుడప్పుడు ఆలోచించేవాడిని. అసలు ఏంటి చాలామంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నారు, అసలు దీన్ని మనం కళ్ళతో చూడొచ్చా? నాకు కూడా మొదట్లో పెద్దగా అర్థమయ్యేది కాదు. కళ్ళతో చూడొచ్చా అని నేను అప్పుడప్పుడు పరిశోధన చేస్తూ ఉంటే, సో ఈ మధ్య నాకు ఇది దొరికిందనమాట, ఈ పరిశోధన వివరాలు. ఇప్పుడు కొంచెం టైం దొరికితే నేను వీడియో చేస్తున్నాను. సో పాయింట్ ఏంటంటే, మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇదేనండి. అది ఏంటంటే మీరు ఇన్సులిన్ ఎంత పొదుపుగా వాడుకుంటున్నారు అనేది మీకు ఇక్కడ కళ్ళకు కట్టినట్లు డాక్టర్ జోసెఫ్ క్రాఫ్ట్ మనకు చూపించారు. అంటే ఇది మనకు లైవ్గా చేసిన పరిశోధన అండి. అంటే దాదాపు 14,400 మంది మీద పరిశోధన చేసి వాళ్ళ శరీరంలో ఇన్సులిన్ అనేది ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది మనకు చెప్పాడనమాట ఆయన. కాబట్టి ఈ డేటా అనేది మనకు చాలా ముఖ్యము. దీన్ని బట్టి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు మనం కళ్ళతో చూస్తే మనకు అర్థమవుతుంది. సో అందుకే ఈ పాయింట్ చెప్దామని. సో తర్వాత మనము నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాము. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు డాక్టర్ క్రాఫ్ట్ పరిశోధన అనేది చాలా ముఖ్యమైనదండి. అయితే ఇది ఎందుకు ఇంతవరకు మనకు తెలియదు, 50 సంవత్సరాల కిందటి మాట, ఎందుకు ఇంతవరకు తెలియదు అది అనేది నేను తర్వాత విషయాల్లో చెప్తాను, తర్వాత వీడియోలో. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామండి. అయితే నేను ఇది ఇంతకుముందు చెప్పినట్లు ఈ విషయం నేను ఎప్పుడూ చూశాను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డాక్టర్ క్రాఫ్ట్ పరిశోధనల గురించి. ఎప్పుడు అంటే నేను బహుశా ఒక సంవత్సరం కిందటే నేను చూశాను. దాని గురించి నేను ఇది మనము ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి ఒక మొబైల్ అప్లికేషన్ కూడా చేశాను అన్నమాట. ఆ మొబైల్ అప్లికేషన్ కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఈ మొబైల్ అప్లికేషన్స్, మొబైల్ యాప్ పేరు వచ్చేసి ఐఫైల్ అండి. అది వచ్చేసి మీకు ఇందులో మీకు టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట ఈ మొబైల్ యాప్లో. దాని గురించి మీరు ప్రశ్నలు అడుగుతారు, వాటికి అంటే క్వశ్చన్ ఆన్సర్స్ లాగా మీకు ఒక యాప్ చేశాను నేను, కానీ ప్రస్తుతం నేను రన్ చేయట్లేదు. జస్ట్ కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు చూపిస్తాను అనమాట. సో ఇలాగా మీకు కొన్ని ప్రశ్నలు అడిగితే ఇది మీరు దాంట్లో మీ సర్వే అనమాట. సర్వే వచ్చేసి మీ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా సర్వే క్వశ్చన్స్ ప్లస్ వీటిలో ఆర్టికల్స్ కూడా ఉంటాయండి. నేను టైప్ 2 డయాబెటీస్ మీద చాలా ఆర్టికల్స్ కూడా రాశాను అనమాట ఈ మొబైల్ యాప్లో. సో మీరు ఇందులో చూస్తే నేను అప్పటి నుండే నేను ఇన్సులిన్ అస్సే గురించి కూడా మాట్లాడుతున్నాను ఈ మొబైల్ యాప్లో. సో ఈ యాప్లో ఏంటంటే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, సర్వే క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అట్లా ఇదేంటంటే కొంచెము ఎడ్యుకేటెడ్ పర్పస్గా లేకపోతే టైంపాస్ పర్పస్గా నేను చేశాను, కానీ ప్రస్తుతం అది బంద్ చేశాను నేను. మళ్ళీ వీలైనంత తొందరగా స్టార్ట్ చేస్తాను. నేను జస్ట్ మీకు చెప్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనము తర్వాత స్లైడ్లోకి వెళ్దామండి.
ఓకే, ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే అండి, నా డాక్టర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజుల్లో మనము షుగర్ టెస్ట్లు చేయించేటప్పుడు డాక్టర్స్ ఫస్ట్ ఫాస్టింగ్ షుగర్ చెక్ చేస్తారు. సో తర్వాత డాక్టర్స్ ఏమంటారంటే మీరు ఏదో ఒకటి తినేసి రండి అంటారు. ఏదో ఒకటి తినేసి రండి అంటే పేషెంట్స్కి ఒక్కొక్కరు లో గ్లైసిమిక్ ఫుడ్ తినొచ్చు, ఇంకొకరు హై గ్లైసిమిక్ ఫుడ్ తినొచ్చు, లేకపోతే ఎవరికి ఏం తినాలో తెలియదు అనమాట. సో అలా ఫుడ్ తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ టెస్ట్ చేస్తారు. అయితే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే డాక్టర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళే ఒక షుగర్ డ్రింక్ లాగా లేకపోతే ఫుడ్ వచ్చేసి పేషెంట్స్కి ఇచ్చి అంటే షుగర్ లెవెల్స్ అట్లా పెంచేది ఇచ్చి వాళ్ళకి ఫాస్టింగ్ అని పోస్ట్ ప్రాండియల్ టెస్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో తర్వాత విషయం ఏంటంటే మీరు మీ క్లయింట్స్కి దయచేసి డాక్టర్ క్రాఫ్ట్ ఇన్సులిన్ అసలు ప్రిస్క్రైబ్ చేయండి. ఇది వరల్డ్లో ఇప్పుడు యూఎస్లో కొన్ని చోట్ల చేస్తున్నారు, కానీ మన ఇండియాలో ఇంతవరకు లేదు ఇది. అయితే విషయం ఏంటంటే మీరు క్లయింట్స్కి మీరు ఇది సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ డేటా వచ్చేసి కలెక్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత మీ అథారిటీస్తో అంటే మీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కానీ ఎవరైనా సరే అటువంటి వాళ్ళతో మీరు డిస్కస్ చేసి ఒక మెడికల్ ప్రొసీజర్ డెవలప్ చేయండి. అంటే ఫాస్టింగ్లో ఒకసారి, గంటకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు, 5 గంటలకు ఒకసారి అట్లా ఎలాగా ఉండాలి అనేది మీరు ఒక ప్రొసీజర్ డెవలప్ చేయండి. సో ఇందులో ఏంటంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్పాను. సో మీరు వచ్చేసి ఒక ఇండియన్ మెడికల్ కౌన్సిల్తో మీరు డిస్కస్ చేసి ఒక ప్రొసీజర్ డెవలప్ చేస్తే ఈ డాక్టర్ క్రాఫ్ట్ ఇన్సులిన్ అసే మీద మన ఇండియన్ స్టాండర్డ్స్కి తగ్గట్లు బాగుంటుందని అనుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు చివరి స్లైడ్కి వెళ్దాము. ఇంకా ఇది ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను విరమాంసం గురించి కూడా కొద్దిగా చెప్దాం అనుకున్నాను, కానీ వీడియో చాలా లెంతీ అయింది. కానీ చూద్దాం ఇంకా ఒక చిన్న. ఓకే, చివరిసారిగా నేను డాక్టర్ క్రాఫ్ట్, జోసెఫ్ క్రాఫ్ట్ అంటే వీరేనండి. ఈయన డయాబెటీస్ ఎపిడమిక్ అండ్ యూ అనే ఒక బుక్ రాశారు. ఇంత ముఖ్యమైన అంటే నా దృష్టి ప్రకారము ఇంత ముఖ్యమైన పరిశోధన కనుక్కున్న ఈయనకి ఒక నిమిషం పాటు మనము థ్యాంక్స్ చెప్దామని ఈ స్లైడ్ పెట్టాను. సో డాక్టర్ క్రాఫ్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్వెన్షన్. మీ ఇన్సులిన్ ఆస్తి అనేది డెఫినెట్గా కొన్ని మిలియన్స్ ఆఫ్ లైఫ్ని కాపాడుతుందనే నమ్మకం నాకుంది. మీరు ఈరోజు మాతో పాటు లేకపోవచ్చు, కానీ మీరు డెవలప్ చేసిన ఇన్సులిన్ ఆస్తి అనేది మాత్రము మాతో పాటు తరతరాలుగా మాలో మిగిలిపోతుంది. సో we never forget you and we love you so much, Mr. Kraft, and we miss you so much. Alright guys, thank you so much. Very much డైట్ గురించి మేబీ నేను తర్వాత వీడియోలో చెప్తాను, సారీ. Thank you so much for your time and I appreciate it. Hope this helps. మీ కామెంట్స్ కానీ, మీ ఫీడ్బ్యాక్ కానీ, మీ క్వశ్చన్స్, మీ కన్సర్న్స్ ఏవైనా ఉంటే మీరు ఇక్కడ కామెంట్స్లో ప్రొవైడ్ చేయండి. నేను వీలైనంత తొందరగా నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, ప్లీజ్ గైస్.